హాయ్ అండి అందరికీ. జనవరి మంత్ షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ నుంచి మనం పార్ట్ 2 నుంచి ముఖ్యమైన బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇందులో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ తేదీలు ప్రత్యేకతలకు సంబంధించి న్యూగా కొన్ని రిలీజ్ అయినాయి. ఇవి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట. డిసెంబర్ 21, మనకి జూన్ 21 అనేది యోగా డే. అది 2015లో ఇలా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా అది జరుపుకుంటున్నాం. సేమ్ యాజ్ ద సేమ్ డిసెంబర్ 21 అనేది ప్రపంచ ధ్యాన దినోత్సవం. ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకోవాలని చెప్పేసి ఈ ఇయర్ నుంచి ప్రకటించడం జరిగింది. అలాగే అంటే 2025లో ప్రకటించడం జరిగింది. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది డిసెంబర్ 21 జరుపుకుంటారు. అదేవిధంగా డిసెంబర్ 15 నుంచి ఆత్మార్పణ దినంగా మరి జరుపుకోవాలని చెప్పేసి, అంటే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం చేసిన రోజు, అంటే మరణించిన రోజు అనమాట. మరి అది ఆ డేని ఆత్మార్పణ దినంగా మరి ప్రకటించిందనమాట. అలాగే నవంబర్ 18 కనకదాసు జయంతి. దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిందనమాట. అంటే ఆధ్యాత్మిక గురువు అనమాట ఈయన కనకదాసు గారు. ఈ కనకదాసు గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది నవంబర్ 18 అనమాట. సో కనకదాసు గారి జయంతి ఎప్పుడు అంటే నవంబర్ 18 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, విపత్తు నిర్వహణ బిల్లు 2024కు ఆమోదం. అంటే విపత్తు నిర్వహణ చట్టం అనేటటువంటిది ఎప్పుడు చేయబడింది అంటే 2005. అలాగే గంజాయి డ్రగ్స్ కట్టడికి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు, అంటే ఈ గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఇవన్నింటిపైన ఉక్కుపాదం మోపేందుకు, అంటే వాటిని అరికట్టేందుకు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగం పేరేంటి అంటే ఇది ఈగల్ అనేటటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈగల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఇది కూడా మీరు ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే జీకేగా చూస్తే ఏపీ హోంశాఖ కార్యదర్శి ఎవరంటే కుమార్ విశ్వజిత్. నెక్స్ట్ వన్, ఏపీ తీరరేఖ పొడవును కేంద్ర జల సంఘము ఇటీవల ఎన్ని కిలోమీటర్లుగా తేల్చి చెప్పింది. తీరరేఖ పొడవు అనేటటువంటిది పెరిగింది. ఇంతకుముందు మనకి 972 km ఉంటే ఇప్పుడు ఇది 1027.58 కిలోమీటర్లుగా ఉంది అని తేల్చి చెప్పిందనమాట. మరి దేశం యొక్క పశ్చిమ తూర్పు తీరరేఖ పొడవు కూడా మనకి ఇక్కడ చూస్తే 11,098.81 కిలోమీటర్లు ఉందని చెప్పేసి మనకి కేంద్ర జల సంఘం ప్రకటించింది. నెక్స్ట్ వన్, వాట్సాప్ ద్వారా పౌర సేవలు. మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మనకి ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. అంటే పౌర సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారానే అందించేందుకు ఒక నెంబర్ని కూడా ఇచ్చిందనమాట. వాట్సాప్ నెంబరు ఏంటి అంటే 9553000009. ఇది వాట్సాప్ నెంబరు, వాట్సాప్ గవర్నెన్స్ కోసం అనమాట. అంటే మనం వాట్సాప్ ద్వారా పౌర సేవల్ని ఎటువంటి సేవలనైనా పొందవచ్చు. అలా ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు ఈ రెండింటికి కూడా వాట్సాప్ గవర్నెన్స్ అనేటటువంటిది శ్రీకారం చుట్టిందనమాట ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ నెవా అనేటటువంటి అప్లికేషన్ పోర్టల్ని ఏర్పాటు చేశారు. ఇది దేనికి సంబంధించిందంటే అసెంబ్లీ కార్యకలాపాలను కాగిత రహిత విధానంలో డిజిటల్ రూపంలో అందించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రూపొందించినటువంటి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ పేరు ఏంటంటే నెవా. ఇది ఏపీ శాసనసభ మరియు శాసనమండలి ఇందులో చేర్చారనమాట. నెక్స్ట్ వన్, ట్రాన్స్జెండర్ల యొక్క వైద్య చికిత్సలకు దేశంలోనే తొలిసారిగా ఏంటి ఏర్పాటు చేశారంటే మైత్రి క్లినిక్లు అనేటటువంటివి ఏర్పాటు చేశారు. ఇవి ట్రాన్స్జెండర్ల వైద్య చికిత్సల కోసం. అలాగే మేఘాలయ సీఎం ఇటీవల రావడం జరిగింది. ఎవరు అంటే కాన్రాడ్ సంగ్మా అనేటటువంటి వ్యక్తి మేఘాలయ సీఎంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ అసెంబ్లీ సీట్లు ఎన్ని, మేఘాలయకి అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 60 అన్నమాట. నెక్స్ట్ వన్, ఇటీవల యూపీలోని మహాకుంభమేళా జిల్లాగా పేరు మార్చినటువంటి జిల్లా ఏది? యూపీ ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జిల్లాగా పేరు మార్చేశారనమాట. అది ఏ జిల్లాకి ఆ పేరు పెట్టడం జరిగింది అంటే అక్కడ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది. ఆ జిల్లాని మహాకుంభమేళా జిల్లాగా కూడా పేరు మార్చేయడం జరిగింది. అంటే మహాకుంభమేళా ఎప్పుడు జరిగింది అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగిందనమాట. యూపీ సీఎం ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ గారు. నెక్స్ట్ వన్, అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు శ్రీభూమిగా కూడా పేరు పెట్టడం జరిగింది అస్సాంలోని. బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 15న ఢిల్లీలోని
విగ్రహావిష్కరణ జరిపారు. సో ఇటీవల 150వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి కూడా మనకి ఇవ్వచ్చు. బిర్సా ముండా అనమాట. ఎప్పుడు అంటే November 15. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి విండ్ ఫాల్ లాభాల పన్ను దేనికి సంబంధించినది? కింద ఆప్షన్స్లో మనకి రకరకాలుగా ఇవ్వచ్చు. మరి ఇది దేనికి సంబంధించిందంటే దేశీయంగా ఉత్పత్తి అయినటువంటి ముడి చమురులపై విధిస్తారు. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురులపైన విండ్ ఫాల్ పన్ను అనేటటువంటిది విధిస్తారన్నమాట. అయితే 2022 జూలై 1న తొలిసారిగా విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత నౌకాదళంలోకి ఇటీవల చేరినటువంటి యుద్ధ నౌక ఏమిటి? ఐఎన్ఎస్ తుషిల్. మరి భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్. ఐఎన్ఎస్ తుషిల్ రష్యా దేశానికి చెందినటువంటిది. దీని బరువు 3900 టన్నులు. యుద్ధ నౌక అనమాట అది. భారత సైన్యానికి నాగాస్త్ర అనేటటువంటి డ్రోన్ అంటే నాగాస్త్ర 1, దీనినే ఆత్మాహుతి డ్రోన్ అని, సూసైడ్ డ్రోన్గా కూడా పిలుస్తారనమాట. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. చూడండి. నెక్స్ట్ వన్, సెంజౌ 18 మిషన్ అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వ్యోమగాములు కొత్త రికార్డుని సృష్టించారు. మొట్టమొదటిసారిగా రోదసిలో చేపలను పెంచారనమాట. అలాగే మనుషుల యొక్క జన్యువులతో కొంత పోలిక కలిగి ఉండేటటువంటి జీబ్రా షిప్లను ఎంచుకొని చేపలని రోదసిలో పెంచారనమాట. దాన్ని ఏమంటారంటే సెంజౌ 18 మిషన్ అని అంటారు. నెక్స్ట్, గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఆవిష్కరణ. దీని పేరు ఏంటంటే విల్లో. గణిత సమస్యలను కేవలం 5 నిమిషాల్లోనే పరిష్కారం చేసేస్తుంది అనమాట. ఈ గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ అనేటటువంటిది దాన్ని ఆవిష్కరించారు. దాని పేరు విల్లో. ఈ విల్లో అనేటటువంటిది గణిత సమస్యల్ని 5 నిమిషాల్లోనే పరిష్కారం చేస్తుంది. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా మరి నూతనంగా ఎంపికయ్యారు. బాధ్యతలు చేపట్టారు. మరి ఈయన ఎన్నవ గవర్నర్గా చేపట్టారు అంటే 26వ గవర్నర్గా డిసెంబర్ 11 నుంచి బాధ్యతలను స్వీకరించారు. మరి 25వ గవర్నర్ ఎవరు అంటే ఇంతకుముందు శక్తికాంత్ దాస్ గారు. ఆయన డిసెంబర్ 10 వరకు ఉంటే 11 నుంచి ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. సంజయ్ మల్హోత్రా మరి ఇంతకుముందు రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. బ్రహ్మోస్ యొక్క నూతన డీజీగా మరి ఎవరు వచ్చారు అంటే జైతీర్ద్ ఆర్ జోషి. ఈయన డిఆర్డిఎల్ శాస్త్రవేత్తలుగా పనిచేశారనమాట. బ్రహ్మోస్ యొక్క నూతన డీజీగా జైతీర్ద్ ఆర్ జోషి రావడం జరిగింది లేదా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 162 ఐక్యూ స్కోర్ సాధించినటువంటి 10 ఏళ్ల బాలుడు ఎవరంటే క్రిష్ అరోరా. అమెరికా యొక్క ఎఫ్బిఐ డైరెక్టర్గా, ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్గా నియమితులైనది ఎవరు అంటే కశ్యప్ పటేల్. ఇవి ఇంపార్టెంట్ అండి. కశ్యప్ పటేల్. జాతీయ పంచాయతీ పురస్కారం అందుకున్నటువంటి ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి 4 పంచాయతీలు ఏమిటి? మరి ఆరోగ్యం సంబంధించి బొమ్మ సముద్రం చిత్తూరు జిల్లా, త్రాగునీటి వసతికి సంబంధించి న్యాయంపూడి అనకాపల్లి, పరిశుభ్రత పచ్చదనానికి సంబంధించి తగరంపూడి అనకాపల్లి, సామాజిక న్యాయం భద్రత విభాగానికి సంబంధించి ముప్పాళ్ళ పంచాయతీ ఎన్టీఆర్ జిల్లా. ఇవన్నీ కూడా ఉత్తమ పంచాయతీలుగా అవార్డుని జాతీయ పంచాయతీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, జెమ్షెడ్ టాటా పురస్కారం. జెమ్షెడ్ అనే టాటా స్టీల్ కంపెనీ మరి పురస్కారం అందిస్తుంది. మరి ఈ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు అంటే కిరణ్ మజుందర్ షా. బయోకాన్ గ్రూప్ యొక్క చైర్పర్సన్ అనమాట కిరణ్ మజుందర్ షా. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 యొక్క విజేత ఎవరు అంటే భారత్. మరి చైనాకి భారత్కి మధ్య జరిగిందనమాట. T20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజేత ఎవరు అంటే ముంబై. 2034లో జరగబోతున్న అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య ఫిఫా యొక్క ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి దేశం ఏది? ఎక్కడ జరగబోతున్నాయి 2034లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలు అంటే మరి సౌదీ అరేబియాలో జరగబోతున్నాయి. మరి 2030లో ఎన్ని దేశాల్లో జరగబోతుందంటే 6 దేశాలు. అది ఏంటంటే స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే. ఈ 6 దేశాల్లో కూడా 2030లో జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్, ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికినటువంటి ఆటగాడు ఎవరంటే రిషబ్ పంత్.
రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ మరి ఎన్ని కోట్లకి రూపాయలకి దక్కించుకుంది? మరి అత్యధిక ధరకు పలికారు కదా, మరి ఎవరు దక్కించుకున్నారంటే లక్నో సూపర్ జైంట్స్. ఎంత అమౌంట్ అంటే 27 crores. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకున్న వారు ఎవరు? భారత పేసర్ ఎవరంటే జన్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ వన్, 11వ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం మరి లావోస్ రాజధాని వియంటైన్లో జరిగింది. 11వ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే లావోస్ రాజధాని వియంటైన్లో జరిగింది. November 21 జరిగింది. మరి భారత రక్షణ మంత్రి ఎవరు పాల్గొన్నారు అంటే రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. 1967 ఆగస్టు 8న మరి ఈ సమావేశం ఇది ఏషియన్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏషియన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1967 ఆగస్టు 28న ఏర్పాటైంది. మరి ఏషియన్ యొక్క నినాదం ఏంటంటే 1 యూనియన్ 1 ఐడెంటిటీ 1 కమ్యూనిటీ. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలి వర్ణమాల లిపిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? తొలి వర్ణమాల లిపిని కనుగొన్న శాస్త్రవేత్తలు సిరియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. ఫెయింజల్ తుఫాన్ అనేటటువంటిది ఇటీవల ఎక్కడ బీభత్సం సృష్టించింది? పుదుచ్చేరి మరియు తమిళనాడులో ఫెయింజల్ తుఫాన్ అనేటటువంటిది బీభత్సం సృష్టించింది. ఇటీవల మార్బర్గ్ వైరస్ విధ్వంసం సృష్టించినటువంటి దేశం ఏంటి? మార్బర్గ్ వైరస్ విధ్వంసం సృష్టించిన దేశం ఏది అంటే రువాండా. రక్తనాళాలు ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యేటటువంటి ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది ఎబోలా జాతికి చెందినటువంటిది. ఇది గబ్బిలాల ద్వారానే వాళ్ళకి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఉత్తమ నగరంగా మరి ఎంపికైనది ఏది అంటే లండన్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ వన్, December 25 గుడ్ గవర్నెన్స్ డే. December 25న గుడ్ గవర్నెన్స్ డేగా మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినాన్ని మనం గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అయినది అనమాట. ఇవి మనకి షైన్ ఇండియా బుక్లోనే ఉంటుంది. 59th డీజీపీల మరి ఐజీపీల యొక్క సదస్సు ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లోనే జరిగింది. మరి 11వ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? లావోస్ రాజధాని వియంటైన్లో. నెక్స్ట్, నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు. అనేది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. 10వ ప్రపంచ ఆయుర్వేద సమావేశం ఎక్కడ జరిగిందంటే డెహ్రాడూన్లో జరిగింది. ఇక్కడ చూడండి, దినోత్సవాలు మరియు వాటి యొక్క థీమ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచ బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ బాలల దినోత్సవం November 20న జరుపుకుంటాం. మరి November 20న జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఏంటంటే లిజన్ టు ద ఫ్యూచర్. November 20 లిజన్ టు ద ఫ్యూచర్. నెక్స్ట్, ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని November 19న జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఏంటంటే శానిటేషన్ ఫర్ పీస్ అన్నమాట. జాతీయ పాల దినోత్సవం November 26న జరుపుకుంటాం. దీని యొక్క థీము ట్రాన్స్ఫార్మింగ్ డైరింగ్ విత్ ఏఐ అండ్ ఐటీ. నెక్స్ట్, ప్రపంచ పత్రికా దినోత్సవం November 16న జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఏంటంటే చేంజింగ్ నేచర్ ఆఫ్ ద ప్రెస్. నెక్స్ట్, ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఓవర్ 13 దాని యొక్క ఎప్పుడు జరుపుకుంటామని చూసుకుంటే మనం November 17న జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఓవర్ 13 lakhs బేబీస్ బోర్న్ టు సూన్. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి ఇక్కడ న్యూగా రావడం జరిగింది అధ్యక్షులు మరియు ప్రధానమంత్రులు వీళ్ళ యొక్క డేటా ఒకసారి చూసుకుంటే, దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షునిగా నియమితులైంది ఎవరంటే ఇక్కడ హన్ డక్ సు అనేటటువంటి వ్యక్తి నియమితులవడం జరిగింది. తాత్కాలిక మాత్రమే. మరి ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎంపికైన వారు ఎవరంటే ఫ్రాంకోయిస్ బైరు. ఉరుగ్వే అధ్యక్షునిగా ఎన్నికైనది ఎవరంటే మరి యమండు ఓర్సి. జార్జియా అధ్యక్షుడిగా ఎంపికైనది ఎవరు? జార్జియా అధ్యక్షునిగా ఎంపికైనది మైకెల్ కవెలాష్వెలి అన్నమాట. నెక్స్ట్, నమీబియా మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎంపికయ్యారు అంటే నెటింబో నండి. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది?
డిసెంబర్ 2 అంటే మనకి ఇక్కడ చూస్తే కాలుష్య నియంత్రణ దినోత్సవం డిసెంబర్ 2. మరి కిసాన్ దివస్ డిసెంబర్ 23. మరి గుడ్ గవర్నెన్స్ డే మనకందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం అనమాట, డిసెంబర్ 25. మరి డిసెంబర్ 14 జాతీయ మైనార్టీ హక్కుల దినం అనేటటువంటిది రాంగ్. ఆప్షన్ 4 అనేది రాంగ్ అనమాట. నూతన డీజీగా బ్రహ్మోస్ యొక్క నూతన డీజీగా ఎంపికైన వారు ఎవరంటే జైతీద్ ఆర్ జోషి. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్గా ఎంపికైనది ఎవరు మనకి సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ అమెరికా యొక్క ఎఫ్బిఐ యొక్క డైరెక్టర్గా నియమితులైనది ఎవరు కశ్యప్ పటేల్. మనకి చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమితులైన వారు ఎవరంటే గుమ్మడి వెన్నెల. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి యొక్క చైర్మన్గా నియమితులైనది ఎవరంటే నీలాయపాలెం విజయ్ కుమార్ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.